ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటాము. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనము ధ్యానిస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 14 వాక్యాల వరకు చదువుదాం. దయచేసి నాతో కలిసి మీరు కూడా నాతో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలంలోనికి మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితవని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ప్రియమైన వారులారా, మనము ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు కొన్ని విషయాల్ని మనం నేర్చుకోవాలండి. లేకపోతే ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకసారి మనం ముందుగా ఈ ఉపమానాన్ని అర్థం చేసుకునే ముందు మనం ఏం చేయబోతున్నాం అంటే, మొదటిగా నేపథ్యాన్ని అర్థం చేసుకుంటాం. అంటే యేసు ప్రభు ఈ ఉపమానాన్ని ఏ సందర్భంలో చెప్పాడు, మరి అక్కడ ఉన్నటువంటి శ్రోతలు లేదా వింటున్న వారు ఎవరు అని మనం చూడాలి. అలాగే ఈ ఉపమానంలో కొన్ని పదాలు వాడబడింది, అది దాని యొక్క అర్థాలు లేదా అవి దేన్ని సూచిస్తుందో కూడా మనం చూడాలి. అలాగే చివరిగా ఈ ఉపమానములో నుండి యేసు ప్రభు మనకు ఏ సత్యాన్ని నేర్పిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. చివరిగా మనం చేయబోతుంది ఏంటంటే, ఈ ఉపమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ సత్యాన్ని మాట్లాడుతున్నాడో ఆ సత్యానికి మనము లోబడి మన జీవితంలో మనం ఈ వాక్యాన్ని మనం అన్వయించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలం. మొదటిగా నేను మీకు చెప్తున్నాను, ఈ యొక్క సారాంశాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు చెప్పిన ఈ ఉపమానంలో ఏంటంటే, పరలోక రాజ్యము పెండ్లి విందు చేసిన రాజుకుమారునికి పెండ్లి విందు చేసిన ఒక విందును పోలి ఉన్నది. ఆ రాజుగారు కుమారునికి పెండ్లి విందు చేసినప్పుడు వారు అనేకుల్ని పిలవమన్నాడు. అంటే వారు యాక్చువల్గా మనం అయితే ఎవరైనా సరే పెండ్లి చేసినప్పుడు ముందుగా మన యొక్క బంధువుల్ని, రక్త సంబంధుల్ని పిలుచుకుంటాం. అలాగే ఇక్కడ కూడా రాజుగారు వారికి సంబంధించిన వారిని అందరినీ పిలవమని సేవకుల్ని పంపినాడండి. పంపినప్పుడు వారు ఆ పిలుపునకి వారు చెవి ఎగ్గక లేదా అంగీకరించక చాలామంది రాను అని చెప్పినారు. అదే లూకాసు వార్తలో మనం చూస్తే నెపములు చెప్పసాగిరని రాయబడిందండి. కాబట్టి ఆ పిలుపును వారు అంగీకరించలేదు. 3 సార్లు సేవకులు పంపినారు, వాళ్ళు రాలేదు. మరి వాళ్ళని అవమానపరిచినారు, చంపినారు కూడా. చివరిగా ఆయన ఏం చేసినాడంటే, వారిని ఆ నరహంతకుల్ని చంపి అక్కడ ఉన్నటువంటి పట్టణాన్ని తగలబెట్టుడని చెప్పి తర్వాత ఏం చెప్తాడంటే, సేవకులు పంపించి, అయ్యా పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, మీరు వెళ్ళి రాజమార్గంలో పోయి కనబడి వారినందుని తీసుకురండి అట్లని చెప్పి మరలా పంపిస్తున్నాడు. తర్వాత అలా పంపించినప్పుడు సేవకులు వెళ్ళి రాజమార్గంలో చెడ్డవారినేమి మంచివారినేమి అందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ పెండ్లి విందుశాల నింపబడిందని రాయబడింది. అంటే ఆ హాల్ మొత్తం జనాలతో నిండిపోయిందండి. తర్వాత ఆ రాజుగారు ఆ పెండ్లి విందుశాలకు వచ్చినప్పుడు అక్కడ మరొక సర్ప్రైజ్ ఏంటంటే, ఇక్కడ విందుకు పిలిచినప్పుడు రానప్పుడు రాజుగారు కోప్పడి ఉన్నాడండి. అలాగే రెండవదిగా ఆ పెండ్లి విందుకు వచ్చిన తర్వాత కూడా లోపలికి వెళ్ళినప్పుడు
ఒకడు పెండ్లి వస్త్రాలు ధరించుకొని ఒకడు ఉన్నాడంటండి. వాడిని చూసి ఇక్కడ రాజుగారు చెప్తున్నాడు, స్నేహితుడా, నువ్వు పెండ్లి వస్త్రములు లేకుండా ఎలాగో వచ్చిందని చెప్పి వాడిని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో వేయడని చెప్పాడండి. కాబట్టి ఇందులో ఉపమానంలో చాలా ప్రాముఖ్యమైన 2 విషయాలు. పెండ్లి విందుకు పిలిచినప్పుడు వాళ్ళు రానప్పుడు రాజుగారు కోప్పడి ఉన్నాడు. రెండవదిగా లోపలికి వచ్చినప్పుడు పెండ్లి వస్త్రాలు ధరించుకుని వారి మీద కూడా రాజుగారు కోప్పడినట్టుగా ఈ యొక్క ఉపమానంలో మనం చూడవచ్చు. మొదటిగా నేపథ్యాన్ని చూస్తే ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో చెప్పినాడని మత్తయి సువార్త 22 అధ్యాయానికి పై అధ్యాయాన్ని, అలాగే 22:15 నుంచి కొన్ని వాక్యాలు చదివితే ఇక్కడ ఆడియన్స్ ఎవరంటే పరిసయ్యులు ఉన్నారు, అలాగే ప్రధాన యాజకులు ఉన్నారు, అలాగే ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే వాక్యాన్ని చెప్పకముందు ఈ ఉపమానానికి ముందు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినప్పుడు అది మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. మత్తయి సువార్త 21 చివరి వచనాల్లో ఉంటుంది. మనకు సమయం లేదు కనుక అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయలేం, మీరు చదువుకోవచ్చు. అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, మరి పరిసయ్యులు, ముఖ్యంగా మరి యూదా మత ప్రవిష్టులు, నాయకులు అని చెప్పొచ్చు, వాళ్ళు ఏం చెప్పినారంటే యేసు ప్రభు ఈ ఉపమానాన్ని మనల్ని ఉద్దేశించే చెప్పినాడని కూడా వారు అక్కడ చెప్తున్నారండి. అలాగే రెండవదిగా మనం ఈ ఉపమానం ఎక్కడెక్కడ రాయబడిందంటే మత్తయి సువార్త 22లోను, లూకా సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 24 వచనాల వరకు మనము చూడవచ్చండి. తర్వాత ఇక్కడ యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే లూకా సువార్త 14లో ఈ విషయాన్ని మనం చూడవచ్చండి. మొదటి వాక్యం నుండి మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఏంటంటే యేసు ప్రభు ఒక పరిసయ్యుని, అంటే అధికారము కలిగిన ఒక పరిసయ్యునింటికి యేసు ప్రభు భోజనానికి వెళ్ళినాడండి. వెళ్ళినప్పుడు ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు, అక్కడ లీడర్స్, జ్యూష్ లీడర్స్ కూడా ఆయనతో కూడా ఉన్నారు. అక్కడ యేసు ప్రభు మొదటిగా లూకా సువార్త 14లో కనుక మనం చదివితే మొదటిగా యేసు ప్రభు అక్కడ ఒక సబ్బాతు దినం రోజు, అంటే విశ్రాంతి దినం రోజు యేసు ప్రభు ఒక వ్యాధిగ్రస్తుని బాగు చేస్తున్నారు. నిజంగానే వీళ్ళు ప్రశ్నిస్తారండి, ఎందుకంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళు ఉన్నారు కనుక, యూదా మత ప్రవిష్టులు, లీడర్స్ ఉన్నారు కనుక ఖచ్చితంగా యేసు ప్రభువుని ఇక్కడ ప్రశ్నించవచ్చు. అందుకని ఆయన కావాలని కార్యాన్ని చేస్తున్నాడు. ఒకటి, జల ద్వారా రోగము గలగా ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు ఇక్కడ. అలాగనే రెండవదిగా అందులోనే ఒక ఉపమానం చెప్తాడు, అగ్రపీఠం కోరుకునే వారి గురించి చెప్తాడు. మూడవదిగా విందు చేసేటప్పుడు బేదలో పిలవమని మరొక ఉపమానం చెప్తూ చివరిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ అడుగుతాడండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఆ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడు అని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను. అప్పుడు యేసు ఈ ఉపమానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడండి. ప్రారంభిస్తూ యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు. కాబట్టి మనం ఏంటి ఇక్కడ అర్థం చేసుకునేదంటే యేసు ప్రభు ఉపమానం చెప్పినప్పుడు ఒక పరిసయ్యుని ఇంటిలో ఉన్నాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రధాన యాజకులు, మరి పరిసయ్యులు, వీరందరూ ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, అలాగే యూదా మత ప్రవిష్టులు వీళ్ళు ఉన్నారు, మరి సాధారణమైన ప్రజలు ఉన్నారు, అన్యులు కూడా ఉండవచ్చండి. ఒకవేళ మీరు అనవచ్చు వారి యొక్క వారితో కూడా కూర్చొని కలిసి భోంచేయరని. కానీ యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో అన్యులను కూడా ఉద్దేశించి చెప్పబడిన ఒక ఉపమానం. రెండవదిగా ఈ ఉపమానంలో మనం ఏమి అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు వాడిన ఈ పదాల యొక్క అర్థాలు మనం తెలుసుకుందాం. పెండ్లి విందు దేనిని సూచిస్తుందంటే ప్రకటన గ్రంథం 19:6 నుంచి 9 వరకు మనం చదివితే గొర్రెపిల్ల వివాహోత్సవము సమయమై ఉన్నది. వాక్యంలో చివరి భాగాన్ని చదువుతున్న గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయబడింది. అంటే ఇక్కడ పెండ్లి విందు దేన్ని సూచిస్తూ ఉందంటే ఎవరు పెండ్లి విందు అంటే దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి పెండ్లి విందు ఇక్కడ చెప్పబడింది. గొర్రెపిల్ల వివాహోత్సవము, ఈ వివాహోత్సవంలో ఏముంటుందంటే ఒక సందడి ఉంటుందండి, ఒక సంతోషం ఉంటుందండి, ఈ విందులో ఒక సమాధానం ఉంటుంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు సర్వసృష్టికర్త అయిన దేవుని కుమారుడు కనుక ఆ యొక్క విందు చాలా గొప్పగా ఉంది. ఈ విందు, ఈ సంతోషం, సమాధానం దేన్ని సూచిస్తుందంటే దేవుడు చెప్పినాడు, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము
పెండ్లి విందును, తన కుమారునికి పెండ్లి విందు చేసిన విందును పోలి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము చాలా సంతోషకరమైనది. అలాగే రాజుగారు ఎవరంటే దేవుడు, కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. పాత నిబంధనలో ముందుగా మనం ఇక్కడ చదివితే ముందుగా పిలువబడిన వారు, పాత్రులు అని రాయబడింది. అంటే వీళ్ళెవరంటే ముందుగా ఈ వివాహానికి ఎవరు పిలువబడతారు అంటే పరలోక రాజ్యానికి ముందుగా ఎవరు పిలువబడతారు? యేసు ప్రభు వచ్చి సంఘాన్ని ప్రారంభించిన తర్వాత కూడా ముందుగా సువార్త ఎవరికి చెప్పినారు? అపోస్తులు అంటే యూదులకు మాత్రమే చెప్పారండి. అపోస్తుల కార్యం 10 తర్వాత అన్యులు కూడా సువార్త ప్రకటించడం ప్రారంభిస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఏంటి నేర్చుకునేదంటే ముందుగా ఈ పిలువబడిన వారు పాత్రులు ఎవరు అంటే యూదులండి. ముందుగా ఈ ఉపమానంలో 3 సార్లు పిలువబడిన వారు పాత్రుల్ని అంటే వాళ్ళకి బంధువుల్ని పిలువమన్నప్పుడు 3 సార్లు వారు తిరస్కరించినారండి. ఆ రాజుగారి పిలుపు 3 సార్లు తిరస్కరించిన. మరి మనం వేరే లూకాసు వార్తల్లో మనం గనక చదివితే వారు నెపములు చెప్పినారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన సాకులు చెప్పారు. చివరికి 3 సార్లు సేవకులు పంపినారు. ఇది 3 సార్లు అంటే మొదటిగా దేవుడు పాత నిబంధనలో ప్రవక్తలు పంపితే అక్కడ కూడా పాత నిబంధన ప్రజలు దేవుని యొక్క పిలుపుని అవమానపరిచున్నారు. అలాగే మరలా కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు తన కుమారుని పంపినాడు. ఆ ఉపమానాన్ని ముందు అధ్యాయంలో మనం చదవచ్చండి. తర్వాత కూడా వాళ్ళు అవమానపరిచినారంట, ఆయన్ని చంపినారు. చివరిగా ఎవరిని పంపినాడు అంటే 3వసారిగా తన దాసుల్ని పంపినారు. అంటే అపోస్తులు మొదలుకొని ఈ రోజు వరకు పిలుస్తూనే ఉన్నారు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రజలు సేవకులు పిలుస్తున్నారు. ఏమని? దేవుని రాజ్యం సమీపించి ఉన్నదండి, రండి, పరలోక రాజ్యం సమీపించి ఉంది, రండి అని దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిలుస్తూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు సాకులు చెప్తూనే ఉన్నారండి. సో ఇందులో మనము నేర్చుకునేది ఏంటంటే దేవుడు తన రాజ్యానికి తన రాజ్యం ఎలాంటి రాజ్యము? దేవుని రాజ్యం పరలోక రాజ్యం, సంతోషం, సమాధానం, నీతి కలిగినటువంటి ఆయన రాజ్యానికి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల్ని పిలుస్తూనే ఉన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు జనాలు సాకులు చెప్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు 2 దగ్గరలా ఇక్కడ కోపపడినట్టుగా మనం చూడవచ్చండి ఈ ఉపమానంలో. మొదటిగా పిలువబడిన వారు పిలుపుకు లోబడినప్పుడు దేవుడు ఇక్కడ కోపపడుతున్నాడు. రెండవదిగా పిలువబడిన వారు ఆ విందుశాలకు వచ్చిన తర్వాత ఆ యొక్క విందుశాలలో వారు ఆ యొక్క పెండ్లి వస్త్రాలు ధరించుకొనని వారి మీద కూడా, స్నేహితుడా నువ్వు ఎట్ట వచ్చితివి అని చెప్పి అతడు మౌనంగా ఉంటే వాడు కాళ్ళు చేతులు కట్టి చీకట్లో వేయండి అని చెప్పినాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కూడా రాజుగారు అంటే దేవుడు కోపపడుతున్నాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చిన వారు ఆ యొక్క వస్త్రములు ధరించకపోతే కోపపడుతున్నాడు. దీనికి అర్థం ఏంటంటే ప్రియమైన వారులారా, మన యూదుల యొక్క సాంప్రదాయాలు మనం చూస్తే అక్కడికి వివాహానికి వాళ్ళు వెళ్ళేటప్పుడు పెండ్లి వస్త్రాలు ధరించుకోవాలండి. అలా పెండ్లి వస్త్రాలు కన్నా ధరించుకోకపోతే వాళ్ళు ఆ పెండ్లికి అక్కడ అనుమతించరు. అక్కడ పెండ్లి వస్త్రాలు ఇవ్వబడుతుందండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పెండ్లి విందు దేని సూచిస్తుందో ఒకసారి మనము బైబిల్లో నుండి కొన్ని వాక్యాలు మీకు చెప్తాను. ఒకవేళ మీకు సమయం ఉంటే చదవండి, లేదా తర్వాత కూడా మీరు చదవండి. ఈ వాక్యాలు మీరు రాసుకోండి, దయచేసి మరలా చదవండి. అంతకుముందు మరలా చెప్తున్నాను, ఆ పెండ్లి విందుకు ఒక విషయాన్ని నేను మర్చిపోయినా మరలా మీకు రిపీట్ చేసి తర్వాత మనం ఇక్కడికి వస్తాం. పిలువబడిన వారు ఎప్పుడైతే రాలేదో రాజుగారు మరలా పంపించినారండి. మీరు వెళ్ళి రాజమార్గంలోకి పోయి ఎవరెవరు మీకు కనబడతారో వారందరినీ తీసుకురండి అన్నారు. వీళ్ళెవరు కనబడిన వారంటే మంచివారినేమి చెడ్డవారినేమి వారు సేవకులు వెళ్ళి రాజమార్గంలోకి వెళ్ళి తీసుకొచ్చినారంట. వీళ్ళెవరంటే అన్యులండి. కాబట్టి ఇక్కడ యూదులు తన రాజ్యానికి వచ్చినారు, అన్యులు కూడా తమ రాజ్యానికి వచ్చినప్పుడు అంటే ఆ పెండ్లి విందుకు వచ్చినప్పుడు అందులో ఒకరు ఎవరైనా ఇక్కడ చెప్పబడలేదు. అది యూదులైనా సరే అన్యులైనా సరే ఎవరు వివాహానికి వచ్చినా వారు పెండ్లి వస్త్రాలు ధరించుకోవాలండి. కాబట్టి ఇక్కడ పెండ్లి వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిని ఏం చేస్తున్నారంటే కట్టి బయట వేయమని చెప్పున్నారు. కాబట్టి ఎవరు ఆ వివాహానికి వెళ్ళినా పరిశుద్ధ వస్త్రములు ధరించుకోవాలి. ఈ పరిశుద్ధ వస్త్రాలు దేన్ని సూచిస్తాయో ఒకసారి మనం బైబిల్ గ్రంథానికి వస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం మనము చదివితే
అక్కడ రాయబడింది. వాక్యం మొత్తం చదవడానికి సమయం లేదు కనుక ఆ కొన్ని మాటలు మాత్రం చెప్తున్నాను. ఈ వాక్యంలో రక్షణ వస్త్రములోను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటే ఈ వస్త్రము దేన్ని సూచిస్తుందంటే ఈ పెండ్లి వస్త్రము మనకి ఇచ్చేటువంటి రక్షణ ఆనందాన్ని సూచిస్తుందండి. రెండవదిగా జకర్యా 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదివితే, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. ఇక్కడ మలిన వస్త్రాలను తీసి ఏం వస్త్రాలు ధరించున్నారంటే ప్రశస్తమైనటువంటి వస్త్రాలని ధరించి ఉన్నారండి. అలాగే ప్రకటన 19:6 నుంచి 9 వరకు చదివితే ఇంతకుముందు చదివిన గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఇంకా 2 మాటలు చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి 5 చదివితే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు పార్దీస్తులు ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో సంచరించెదురు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. వీళ్ళెవరంట? వారి తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు పార్దీసులో ఉన్నారు. కాబట్టి వీరి యొక్క వస్త్రాలని వారు పరిశుద్ధంగా ఉంచుకున్నట్టుగా ఇక్కడ మనకు చెప్పబడింది. చివరిగా మనం చదువుతున్నాం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14లో రాయబడిన వాక్యం ఏంటంటే, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇక్కడ ఈ వస్త్రాలు దేన్ని సూచిస్తూ ఉందంటే, ఈ పెండ్లి వస్త్రాలు నీతిని, పరిశుద్ధాన్ని, రక్షణను సూచిస్తుందండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఎంతమంది అయితే పిలువబడుతున్నారో దేవుని దగ్గరికి, వారందరూ కూడా యేసు రక్తము చేత కడగబడుతున్నారు. దేవుని విశ్వసించిన వారు బాప్తీసం పొందేటప్పుడు ఏంటి జరిగేదంటే, వారి పాపములు క్షమించబడుతుంది, వారు పరిశుద్ధాత్మను వరముగా పొందుకుంటారు, దేవుని బిడ్డలుగా మారుతారు, దేవుని యొక్క సంఘములో వారు సభ్యులుగా ఉంటారు, చివరికి పరలోకవాసులుగా జీవగ్రంథంలో రాయబడి ఉంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఎంతమంది అయితేనే తన దగ్గరకు పిలుస్తాడో వారందరికీ పరిశుద్ధ వస్త్రాలని ఆయన ధరింపజేస్తాడండి. ఇక్కడ యూదులు వివాహానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వివాహ వస్త్రాలు ఇస్తారండి, కొత్త బట్టలు. అందుకే వాక్యంలో చదువుతామండి 2 కొరింథీ 5:19లో, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను. క్రీస్తు నందు ఉన్న వారికండి వీళ్ళు. క్రీస్తు నందు ఉన్నవారు పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను, నూతన సృష్టి. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన పరిశుద్ధపరిచేది ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారండి. ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి పిలువబడిన వారు వారి యొక్క పాపములను యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుక్కుంటారు. ఒక 2 విషయాలను చెప్పి మనం ముగింపులోనికి వస్తామండి. ఈ ఉపమానంలో రాజుగారు పిలుపుకు ప్రజలు చెప్పిన సాకులు, దేవుని యొక్క ప్రతిస్పందన, ఒక్కసారి కొన్ని మాటలు మాత్రం చూస్తామండి. మనకి అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు చదవాలంటే మత్తయి సువార్త 22:5-7 వరకు చూడవచ్చు. అలాగే లూకా సువార్త 14:18 నుండి 21 వచనాలు చెప్పవచ్చు. వీరు ఎట్లా చెప్పినారంటే, వారందరూ ఏక మనస్సుతో లూకాలో చదువుతున్న నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. మరొకడు చెప్పినాడు, నేను 5 జతల ఎడ్లను కొని వాటిని పరిరక్షించ వెళ్ళుచున్నాను, నన్ను క్షమించని. మరొకటి, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అట్లని చెప్పి ఎంత ఏ విధంగా సాకులు చెప్తున్నారో చూడండి. చివరికి రాజు మార్గంలో పోయి అందరినీ తీసుకొచ్చినారు వీరు అన్యులు. ఇంతకుముందు మనం చూసినాం. ఇందులో మనం ఏంటి నేర్చుకునేదంటే, దేవుడు తన రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఎవరిని పిలుస్తున్నాడంటే అన్యుల్ని పిలుస్తున్నాడు, యూదుల్ని పిలుస్తున్నాడు, యూదా మత ప్రవిష్టుల్ని పిలుస్తున్నాడు, అందరినీ ఇక్కడ పిలుస్తున్నాడండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా లోపలికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని మనం ఇంతకు ముందే చూసినాం. మరొకసారి కూడా మీకు తెలియజేస్తున్నాను. పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకరిని చూసి అక్కడ ఏం చేసినారంట, కాళ్ళు చేతులు కట్టివేయమని చెప్పడం జరిగిందండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఈ 2 దగ్గరలా కోపపడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు కోపం అండి? నిజంగానే మనం కూడా, నేను ఒక వారం క్రితం మా అబ్బాయి బర్త్డే జరిపించిన, కొంతమందిని మాత్రమే పిలిచిన. వాళ్ళు లాస్ట్లో
నేను ముందు రోజే చెప్పినా మీరు రావాలి, మీకోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము, అన్నీ చేసినాం. వాళ్ళు లాస్ట్లో ప్రార్థనకు ముందు ఫోన్ చేస్తే రాలేమన్నారు. నిజంగానే చిన్న చిన్న విషయాలకి మనం బాధపడతాం. అయితే దేవుడు ఇక్కడ ఎక్కడికి పిలుస్తున్నాడు? ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి పిలుస్తున్నాడు. ఈ లోకములో పుట్టిన ఏ మనిషికి కూడా శాశ్వతమైన జీవితం ఇక్కడ లేదు. ప్రతి మనిషికి శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య జీవం పరలోకంలో ఉంది. ఆ పరలోక రాజ్యం ఏనికి సాదృశ్యం చెప్పినాను? నీతి, సంతోషానికి, సమాధానానికి, పరిశుద్ధానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన రాజ్యానికి దేవుడు పిలుస్తున్నాడు. మొదటిగా ఎవరిని పిలుస్తున్నాడు అంటే, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి అందరినీ పిలుస్తున్నాడండి. ఈరోజు ఎవరైతే కష్టాల్లో, శ్రమల్లో, పోరాటాల్లో, కుటుంబ సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో జీవిస్తున్నారో వారందరూ నా యొద్దకు రండి అని ప్రభువైన యేసుక్రీస్తే ఆయన పిలుస్తున్నాడండి. మీరు నా యొద్దకు వస్తే నేను మీకు సమాధానం ఇస్తాను. మరలా ఈ వాక్యంలో అద్భుతమైన మాటలండి. మీకు విశ్రాంతి కలుగు చేసేదను. తర్వాత చెప్తాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను భారముగాను తేలికగాను ఉన్నది. యేసు ప్రభు అలాంటి జీవితాన్ని ఇవ్వడానికి పిలుస్తున్నాడండి. అలాగే పిలువబడిన వారికి ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి వారి పాపములను కడిగి ఆ పెండ్లి వస్త్రాలు ధరించేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఏ రోజైతే యేసు ప్రభువుని నమ్ముకొని మనం బాప్తిస్మం తీసుకుంటామో ఆ రోజే మన పాపములను కడిగి ఆయన యేసు క్రీస్తు చేత యేసు క్రీస్తుని మనం ధరించుకుంటామని చెప్పి గలతీలో రాయబడింది. అంటే యేసు ప్రభు ఇచ్చే పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధ వస్త్రాన్ని మనం ధరించుకుంటాం. ఇక్కడ ఏంటి దేవుడు కోపపడింది? మొదటిగా రాని వారి మీద కోపపడుతున్నాడు, రెండవసారి కూడా కోపపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆ పరిశుద్ధ రాజ్యములో ఆ ప్రవేశించేవారు కేర్లెస్గా ఉండకూడదండి, డిసిప్లైన్గా ఉండాలి. రాజుగారు మామూలుగా ఒక పెద్ద అధికారి ఇంట్లో వివాహానికి మనం డ్రెస్ చేయకుండా, డిసిప్లైన్ లేకుండా ఎట్ట వెళ్ళలేం. అలాగే ఇక్కడ కూడా ఆ విధంగా వెళ్ళకూడదండి. అది నీతి కలిగిన రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం. ఈరోజు చాలామంది దేవునికి దగ్గర రాకపోవడానికి ఇదే కారణం. ఏంటంటే చాలామంది సులువుగా చెప్పేస్తారు, ఎందుకంటే అక్కడికి వెళ్తే మనం ఇక్కడ ఉండేటువంటి చెడు అలవాట్లన్నీ వదులుకోవాలయ్యా, యేసు ప్రభుని నమ్ముకుంటే సిగరెట్ తాగకూడదు, బీడీ తాగకూడదు, మరి మనం ఇవన్నీ తాగకూడదు, ఇవన్నీ చేయకూడదు. అందుకే మనం వెళ్ళరు. ఎందుకంటే నిజంగా చాలామంది రారు, ఎందుకంటే అందులో ఉండే ఆనందాన్ని వారి రుచి చూడలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకే చాలామంది రాలేకపోతున్నారు. సరే, వచ్చిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కొన్ని వచనాల్లో చెప్తానండి. పెండ్లి వస్త్రాలు దేన్ని సూచిస్తుంది? ఆశీర్వాదమునకు వారసులగుటికే మీరు పిలువబడితిరి. సంతోషాన్ని మనం అనుభవించుటకే పిలువబడుతున్నాం. పరిశుద్ధులగుటకే మీరు పిలువబడితిరి. 1 తెస్సలోనిక 4:7. మీరు సమాధానానికే పిలువబడితిరి. కొలసి 3:15. చివరిగా సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడితిరి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క ఉపమానములు దేవుని యొక్క ఎమోషన్స్ ఏంటో తెలుసా? కోపంతో చెప్పబడిన ఉపమానం అండి. ఎందుకంటే రాజుగారు 2 దగ్గరలా కోపపడి ఉన్నాడు. పిలిచినప్పుడు పిలుపుకు లోబడిన వారి మీద కోపపడి ఉన్నాడు. పిలువబడిన వారు లోపలికి వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధ వస్త్రములు, పెండ్లి వస్త్రములు ధరించుకొని వారి మీద కూడా రాజుగారు కోపపడుతున్నాడండి. ఎందుకంటే పరలోక రాజ్యంలో సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించడానికి ఇష్టము లేనివారు కొంతమంది. ఈరోజు చాలామంది చర్చికి వచ్చిన తర్వాత ఏముందలేండి సార్, చర్చికి ఎప్పుడు వస్తే ఏముందలేండి సార్, సంవత్సరానికి ఒకసారి వచ్చినా బాధ లేదు, లేదా క్రిస్మస్కి దేనికి వచ్చినా ప్రాబ్లం లేదు అట్లని చెప్పి చాలామంది తన యొక్క పిలుపును కేర్లెస్గా చేస్తున్నారండి. ఆ పిలుపు నిజంగానే నేను ఒక మాట చెప్తున్నానండి, దేవుని రాజ్యంలో ఎంత ఆనందం. ఉదాహరణకి ఒక కుటుంబంలో ఒక స్త్రీ, భార్య ప్రతివ్రత ధర్మాన్ని పాటిస్తూ తన భర్తకు నమ్మకముగా ఉండి తన కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటే ఆ కుటుంబంలో సమాధానం. అలాగే భర్త కూడా అతను ఎన్ని దగ్గరలకు వెళ్ళినా
నమ్మకము గలవాడై తన భార్య బిడ్డలకి నమ్మకంగా, తన దేవునికి నమ్మకంగా ఉంటే ఆ కుటుంబంలో సంతోషం, ఆ భార్యకు సంతోషం, పిల్లలకు సంతోషం, అక్కడ ఉండేటువంటి సమాజం ఎంతమంది ఉండో వారందరికీ సంతోషం. వాళ్ళు చూసి నేర్చుకోవాలని ఆశపడతారు, నమ్మకంగా వస్తారు, సమాజానికి వారు సంతోషాన్ని ఇస్తారండి. ఈ పరిశుద్ధ ఇలాంటి జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఇచ్చినాడు. యేసు ప్రభు కోపంతో చెప్పినటువంటి ఈ ఉపమానములు ముందుగా ఎందుకు నేను చెప్పినానంటే, ఒకవేళ ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని ఉద్దేశించి కూడా ఈ ఉపమానం చెప్పి ఉండవచ్చు, కానీ ఈ ఉపమానం వాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ అంది. అందుకే లూకా సువార్త 14:24 మనం చదివితే, ఏలయనగా పిలువబడిన ఈ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఒకవేళ అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు, యూదా మత ప్రవిష్టులు, యేసు ప్రభు తన వ్యక్తిగత జీవితంలోనూ, తన సేవా జీవితంలోనూ, తన బోధలోనూ ఎక్కడైనా తప్పు చేస్తాడా అని కనిపెట్టి తిరిగిన వారు ఈ యూదా మత ప్రవిష్టులు. ఎక్కడ కూడా ఆయన తప్పు కనబెట్టలేరు. అందుకే వీరు నిజంగానే ఈ ఉపమానం కూడా మా కోసం చెప్పినాడేమో అని అనుకుని ఉండవచ్చండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ముగింపులోనికి మనం వస్తున్నాం. పిలువబడిన యూదులైనా సరే, యూదా మత ప్రవిష్టులైనా సరే, అన్యులైనా సరే, యేసు ప్రభు శిష్యులైనా సరే, చదువుకున్నవారు, చదువుకోనివారు ఎవరైనా సరే దేవుని పిలుపుకు లోబడాలి. అలాగే దేవుని పిలుపుకు లోబడిన వారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఏ భేదము లేదండి. కొన్నిసార్లు ఈ యూదా మత ప్రవిష్టుల్లాగా కొంతమంది అనుకోవచ్చు, ఏమని, నేను నా ఇష్టం ఎలాగైనా జీవించవచ్చు అని. కుదరదండి. కొంతమంది ఒకవేళ అనుకోవచ్చు, నా సంఘములు ఎంతమంది వస్తారో తెలుసా, నేను 5 లక్షల మందికి నేను పాస్టర్ గారు ఏమనుకున్నారు. ఒకవేళ కొంతమంది అనొచ్చు, నా సంఘములు 3,000 మంది వస్తారు. డజంట్ మ్యాటర్. ఎవరైనా సరే, నువ్వు 10 లక్షల మందికి సేవకుడైనా, నువ్వు 30 మంది విశ్వాసులకి కాపరి అయినా, 50 లక్షల మందికి నువ్వు కాపరి అయినా, నువ్వు సాధారణమైన విశ్వాసి అయినా, నువ్వు ధనవంతుడైనా, నువ్వు చదువుకున్నవాడైనా, చదువుకోనివాడైనా, నువ్వు లీడర్ అయినా, నువ్వు పోప్ అయినా, నువ్వు బిషప్ అయినా, ఎవరైనా సరే దేవుని పిలుపుకు లోబడాలి. లోబడిన వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అంటే దేవుని రాజ్యములో, పరలోక రాజ్యం కోసం సిద్ధపడాలి. ఇదే దేవుడు ఇక్కడ చెప్తుందండి. ఎవరైనా సరే ఒకే ఒక మాట ఈ ఉపమానంలో మరలా మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే, దేవుని పిలుపుకు లోబడాలి. లోబడిన వారు ఆ పిలుపుకు తగినటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ఈ ఒక్క విషయాన్ని యేసు ప్రభువారు ఈ ఉపమానంలో చెప్తున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఏ ఉపమానాన్ని చదివినా దేవుడు ఒకే ఒక ఉద్దేశంతోనే ఒక ఉపమానాన్ని చెప్తాడు. చాలామంది ఉపమానంలో 10-20 ఉద్దేశాలు చెప్పవచ్చు. లేదండి, ఏ ఉపమానం చదివినా ఒకే ఉద్దేశం. ఈ ఉపమానంలో ఉద్దేశం ఏంటంటే, పిలువబడిన వారు పిలుపుకు లోబడాలి, లోబడిన వారు సిద్ధపడాలి, పరిశుద్ధంగా జీవించాలి. అది ఎవరైనా సరే. కాబట్టి దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, మీ కష్టాలు, పోరాటాల నుండి విడుదల ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. దేవుని మాటలు వింటున్నారా? మీకు సంతోషాన్ని ఇవ్వడానికి, మీకు సమాధానాన్ని ఇవ్వడానికి. అందుకే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండని, నీ భారాన్ని నా మీద మోపని ప్రభు చెప్తున్నాడు. మీ భారాలను మోపినట్టయితే మీ దేవుడు మీకు కుటుంబాలకి సంతోష సమాధానాల్ని దేవుడిస్తాడు, గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అందుకే యేసు ప్రభు శిలువలో మరణించి, మరణాన్ని జయించి 3వ దినం లేచి పరలోకానికి చేర్చబడి మరలా రాబోతున్నాడు. ఈ గొప్ప ధన్యతను మీరు పొందుకోవాలని ఆశిస్తూ చివరిగా మరొక మాట కూడా ముగిస్తున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని పిలుపుకు లోబడిన దేవుని బిడలారా, మీ జీవితాల్ని ప్రతిరోజు పరిశీలించుకొని మనం ముందుకు సాగుదాం. దేవునికి ఏ వ్యత్యాసం లేదు. నువ్వు ఎంత గొప్పవాడైనా, నువ్వు చదువుకున్నవాడైనా, ధనవంతుడైనా, సాధారణమైన వ్యక్తి అయినా, చదువుకోనివాడైనా, నువ్వు పెద్ద సేవకుడైనా, నువ్వు సాధారణమైన విశ్వాసి అయినా, సంఘ నాయకులైనా సరే, ఎవరైనా సరే, దేవుని పిలుపుకు లోబడినటువంటి మనము ఏం చేయాలి? ఆ పిలుపుకు తగిన జీవితాన్ని జీవించాలి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.